హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడైతే శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది కదా! మా పిల్లోనికైతే ఎవ్రీ ఇయర్ ఇలా గెటప్ వేస్తూ ఉంటాను. సో రకరకాలుగా పంచ కడుతూ ఉంటాననమాట. సో మా రిలేటివ్స్ కొంతమందయితే ఇప్పుడు నేను డ్రాప్ చేస్తున్న స్టైల్‌లో అయితే ఒక వీడియో చేయమన్నారు. సో అందుకనేసి ఇంకా ఈ హారం అయితే లాస్ట్ ఇయర్ కొన్నాను. చాలా బాగుంది కదా డిజైన్ అయితే. సో ఇంకా ఇవన్నీ గూడా చిన్నప్పటి నుంచి ఇదే వాడుతున్నాననమాట. చాలా తక్కువ నేను చేంజ్ చేసిందయితే. సో ఈ కిరీటం అయితే మా బాబు ఒక 3 ఇయర్స్ కిడ్ ఉన్నప్పటి నుంచి వాడుతున్నాను. ఈవెన్ ఈ ఫ్లూట్ కూడా అంతే. ఆల్మోస్ట్ అన్నీ గూడా అంతే అనమాట. కొత్త కొత్తగా ఏం కొనట్లేదు. దాన్నే రిపీటెడ్‌గా వాడుతున్నాను. అండ్ ఈ మెరూన్ కలర్‌ది హ్యాండ్స్‌కి కడతాం గదా! అది మాత్రమే నేను ఇప్పుడు రీసెంట్‌గా కొన్నాను లాస్ట్ ఇయర్. ఇంకా ఇలా రకరకాల పూసలైతే ఉంది. ఇది మా అక్క తిరువన్నామలై నుంచి కొనుక్కొనొచ్చారు. ఇంకా ఇది మా అమ్మ రీసెంట్‌గా కాశీకెళ్ళినారు. ఒక 1, 2 ఇయర్స్ అయ్యుండొచ్చు. సో వెరైటీగా బావుంది, డిఫరెంట్‌గా ముత్యాల పూసల్లాగా. సో కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది, మెరుస్తా ఉంటుంది. సో ఏది నచ్చితే అలా అలంకారం చేస్తాననమాట. పర్టిక్యులర్‌గా ఇదే వేస్తాను అనేదంతా లేదు. అండ్ ఇంకా ధోతి డ్రాప్ చేయడానికి మనకి కొన్ని సేఫ్టీ పిన్స్ అయితే అవసరం. ఒక 2-3 ఉంటే సరిపోతుంది. నేనైతే కొన్ని ఇలా తెచ్చుకున్నాను. అండ్ పిల్లల హైట్‌కి తగినట్టు మనం ఈ ధోతినైతే రెడీ చేసుకోవాలి. మా పిల్లోని హైట్‌కైతే నేను ఇలా ముక్కాలు భాగం ఏసాను గదా! అంటే కాలు భాగం ఎక్స్‌ట్రాగా మడిచాను. అదే సరిపోతుంది తన హైట్‌కి. సో మీరు మీ పిల్లల హైట్‌కి తగినట్టు ఫోల్డ్ చేసుకోండి. అండ్ ఇదైతే ఇంకా ఈక్వల్‌గా ఉండాలనమాట. మిడిల్‌లో నడుముని ఇలా నాట్ చేసుకోవాలి. నాట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పిన్‌తో సెక్యూర్ చేసుకోవచ్చు. అండ్ ఇదొచ్చేసి మా పెళ్లి పంచ అనమాట, మా ఆయనది. సో మా ఆయన అప్పుడు కట్టుకున్నారు తప్పితే ఇంకా మా అబ్బాయే చాలా సార్లు కట్టుకున్నాడు. ఎవ్రీ కృష్ణాష్టమికి ఈ పంచతోనే ఇలా కడతానన్నమాట. ఇంకా స్కూల్లో గూడా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే కట్టుకొని పోయేవాడు. అంత కంఫర్టబుల్ ఈ పంచ. సో ఇంకా ఎక్కువున్నాయి గానీ, పంచలు వేరే వేరేవన్నీ ఉన్నాయి. ఇది మంచి కాటన్ క్లాత్ అనమాట. చాలా బావుంది. అందుకే ఇంకా దీంతోనే డ్రాప్ చేస్తాను ఎవ్రీ ఇయరు. ఇలా ధోతి డ్రాప్ చేసేది ఫస్ట్‌లో కొంచెం కష్టం అనిపిస్తుంది. అంటే అర్థం గాదు. బట్ వన్స్ మనకి కంఫర్టబుల్‌గా అన్నీ అర్థమైందంటే ఇంకా చాలా అంటే చాలా ఈజీ అన్నమాట. ఏ పంచలో అయినా కూడా కట్టేయొచ్చు. ఈవెన్ నేను నా దుపట్టాస్ ఉంటాయి గదా! లాంగ్ దుపట్టాస్ దాంతో గూడా కట్టి ప్రాక్టీస్ చేసేదాన్ని. మా పిల్లోడు చిన్నగున్నప్పుడు రకరకాలుగా కడతాను. అలా రకరకాలుగా ఎన్ని రకాలుంటే అన్ని రకాలు ప్రాక్టీస్ చేసేదాన్ని తను ఆడుకునేటప్పుడు. ఇంకా స్కూల్‌కంతా వెళ్ళేది లేదు గదా! అప్పుడంతా గూడా. ఈ కోవిడ్ ఉన్నందువల్ల మా పిల్లోడు ఎల్‌కేజీ, యూకేజీ గూడా చదువుకోలేదు. డైరెక్ట్ ఫస్ట్ స్టాండర్డ్‌కే వెళ్ళిపోయినాడు. అప్పుడంతా ఇంట్లో ఉండేటప్పుడు చదువుకునేది. బోర్ కొట్టినప్పుడు కోవిడ్ ఉన్నింది గదా! సో అప్పుడంతా ఇలా పంచలు కట్టుకొని ఇలా రకరకాలుగా తనతో ఆడుకుంటూ ఉండేదాన్ని. సో ఎస్పెషల్‌గా ఇలా స్టెప్స్ ఒస్తాయి గదా! ఇలా సైడ్‌లో ఈ డిజైనే కావాలన్నారు మా రిలేటివ్స్. ఇంకా అందుకనేసి ఈ డిజైనే ఇప్పుడు షూట్ చేస్తున్నాను. సో మీలో ఎవరికైనా ఇది కష్టం అనిపిస్తే చాలా ఈజీ. స్టెప్స్ చూయిస్తున్నాను గదా! అలా ఫాలో అయితే చాలు. చాలా ఈజీగానే వచ్చేస్తుంది. అండ్ ఇంకా కృష్ణాష్టమి అంటే పిల్లలంతా ఇలా కళకళలాడుతూ ఉంటారు గదా! ఇంకా శనివారం చూస్తే ప్రతి ఒక్క ఇంట్లోనూ రాధాదేవి, కృష్ణ పరమాత్ములు ఉండే ఉంటారు. చాలా క్యూట్ క్యూట్‌గా, కుట్టి కుట్టిగా రకరకాలుగా ఉంటారు పిల్లలు. చాలా ముద్దు ముద్దుగా ఉంటారు. ఇలాంటి డాబ్ ఇలా ఉంటాయి గదా! ఆర్నమెంట్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్‌తో అయితే ఉన్నాయి. సో ట్రై చేయండి. చాలా మంచివి కొనుక్కొని మంచి మంచిగా డెకరేషన్ చేయండి. అంటే రెడీ చేయండి. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ ఇయరే మా పిల్లోడు ఇంట్రెస్ట్ చూపిస్తాడో లేదో కూడా నాకు తెలీదు. అందుకే ఎవ్రీ ఇయర్ కూడా ఏస్తా ఉంటాననమాట గెటపు. సో కొంచెం మెచ్యూరిటీ వస్తేనే వాళ్ళకి సిగ్గు ఎక్కువైపోతుంది. ఇప్పుడైతే చాలా ఎక్సైట్‌మెంట్‌లో ఉంటారు. నేను కూడా కృష్ణ అవుతాను అనేసి. బట్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అస్సలు ఒప్పుకోరు. అందుకే వాళ్ళకి ఏజ్ ఉన్నప్పుడే వాళ్ళు ఎంజాయ్ చేయని అనేసి అయితే ఇలా చేసేదంత తప్పేముంది గదా! బావుంటుంది, వాళ్ళకి హ్యాపీ, మనకు కూడా హ్యాపీ. అండ్ ఇంకా తెల్లనమైతే ఇలా కొంచెం డ్రాప్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇలా దుద్దేస్తాననమాట. సో ఫస్ట్ టైమ్ ఏసినప్పుడు ఇలా ఏది ఇంట్లో థింగ్స్ అనేది ఉండలేదు ప్రాపర్‌గా. అప్పటికప్పుడు షాప్‌కెళ్ళి తెచ్చుకున్నాను. సో ఇప్పుడైతే అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. ఉండేదాంతోనే అడ్జస్ట్ చేస్తున్నాను. కొత్తగా ఏం కొనుక్కోవట్లేదు. చాలా తక్కువ థింగ్స్ కొనుక్కుంటున్నాను. అండ్ ఇంకా ఎర్రనాంకొచ్చేసి ఇలా కుంకుమనే ఇలా కలిపేసి పెడుతున్నాను.
సో, ఎంత క్యూట్‌గా ఉంటారు కదా! పిల్లల్ని ఇలా రెడీ చేస్తే చాలా బావుంటారు. సో, ఇది ఒక ఇయర్ రింగ్ వచ్చేసి కింద పడేసాను యాక్సిడెంటల్‌గా. బట్ అది ఊడిపోయిందనమాట. అంటే పగిలిపోయింది. ఫిక్స్ అవుతా లేదు. అందుకే ఈ చెవికొకటి, ఈ చెవికి ఇంకో డిజైన్ అయితే పెడుతున్నాను. సో, ఫిక్స్ చేయొచ్చు కదమ్మా అంటున్నాడు. అసలది ఫిక్స్ చేయడానికి కుదరట్లేదు. ఇంక అందుకే ఆహ్, అలా వెరైటీగా పెట్టేశాను. సో, కొంచెం అలోవెరా జెల్ అయితే పెట్టాను. హెడ్ బాత్ చేయించాను కదా! మార్నింగ్ గాల్లో వెళ్ళేదానికి హెయిర్ కొంచెం చెప్పే మాట ఇంటలేదు. అందుకే అలోవెరా జెల్ పూసేసి ఇలా సెట్ చేశాను. ఇంకా ఇలా చాలా సింపుల్ థింగ్సే వన్ టైమ్ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఎవ్రీ ఇయర్‌కి అవుతుంది. సో, మీకు నచ్చితే ఎవ్రీ ఇయర్ కూడా కొనుక్కోవచ్చు. సో, వాళ్ళ హ్యాపీనెస్‌కి ఆహ్, చూస్తూ ఉంటే చాలా బావుంటుంది. వాళ్ళు పిల్లలు హ్యాపీగా ఉంటే పేరెంట్స్‌కి ఇంకా హ్యాపీ గదా! సో, కృష్ణలాగా నిలబడడం మర్చిపోయాడంట. అదే చెప్తున్నాడు. అండ్ లైట్‌గా లిప్‌స్టిక్ అయితే అప్లై చేసేసాను. సో, మా ఇంటి కృష్ణ ఎలా ఉన్నాడు? సో, అయ్యయ్యో! కామెంట్‌లో మెన్షన్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.